శ్రోతలకు వందనం. బామ చెప్పిన భాగవతం పాడ్కాస్ట్కు స్వాగతం. భారతదేశం ఒక పుణ్యభూమి. ఈ పుణ్యభూమిపై భగవంతుడు సర్వేశ్వరుడు అయిన శ్రీ మహావిష్ణువు ఎన్నో అవతారాలను దాల్చి ఉంటాడు. ఈ అవతారాలని చక్కగా పాడుకొని శ్రవణం చేయడమే భాగవత కథ సారము. ఈ భాగవత కథా శ్రవణము మోక్ష సాధనానికి సులువైన మార్గం అన్నది మనకు పురాణాలు చెప్తున్నాయి. గత కాలంలో ఈ భాగవత కథలని మనం హరికథలుగా వింటూ వచ్చాం. కానీ మారుతున్న సమయంతో ఈ హరికథ సన్నివేశాలు తగ్గుతూ పోతున్నాయి. మరియు మారుతున్న సమయంతో ఈ హరికథలు పాడ్కాస్ట్ రూపంగా రూపొందుతున్నాయి. భాగవత కథాశ్రవణం మా ఈ రూపంలో మీకు అందిస్తున్న మీకు నచ్చుతుందని భావిస్తూ ఇక ముందుకు భామగారు డాక్టర్ కుసుమ గారి కంఠంతో భామ చెప్పిన భాగవతం 1వ ఎపిసోడ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయ సర్వ విఘ్నోపశాంతయే పంచాశద్వర్ణరూపేణ యయా వ్యాప్తమిదం జగత్ శబ్దబ్రహ్మమయీం వాణిం భజేతాం పరదేవతాం సనందనం శ్రీసనకం సనాతనం సనత్కుమారం చ సనత్సుజాచం శ్రీవామదేవం చ సుఖం మహాంతం నమామి భక్త్యా నిజబోధ సిద్ధ్యై. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రహ్లాదనార పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక భీష్మదాల్ప్యాః రుక్మాంగదార్జున వసిష్ఠ బలిర్విభీషణార్దీన్ పుణ్యా నిర్మాన్ పరమ భాగవతాన్ స్మరామి యత సర్వాణి భూతాన్ని ప్రతిభాంతి సితాని చ యత్రైవోపశంశాంతి తస్మై సర్వాత్మనే నమః. యం శైవాః సముపాసతే శివ ఇతి బ్రహ్మేతి వేదాంతినః బౌద్ధ బుద్ధ ఇతి ప్రమాణపటవః కర్మేతి నైయాయికాః అర్హన్నిచ్చద జైన శాసనరతః కర్మేతి మీమాంసకాః సోయమునో విదదాతు వాంఛిత ఫలం త్రైలోక్యనాథో హరిః. ఈ పద్యాలు చెప్పుకొని మనము ఈరోజు భాగవతాన్ని గురించి కొంచెము చెప్పుకుందాం. ఇది చెప్పడానికి ఉద్దేశం ఇంతేనే. ఈ బుక్కులు ఉంటాయి, కష్టమైన పదాలు ఉంటాయి, సంస్కృత వర్డ్స్ ఉంటాయి, అవి మాకేవి అర్థం కావు అనేటటువంటి వాళ్ళకి సులభంగా సరళంగా చక్కగా అర్థం చేసుకొని దాని సారాంశాన్ని దిగద్రావి దాని ఫలితాన్ని చక్కగా పొంది పుష్టిగా భాగవత పుష్టీకరణం అయిపోయి శరీరము మనస్సు ఆత్మ అంతా కావాలనేసి ఒక సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ని చేస్తున్నాను. దీన్ని మీరందరూ చక్కగా అర్థం చేసుకొని సులభంగా మనకి ఏం చెప్పినారు ఈ పెద్ద పెద్ద గ్రంథాలన్నీ మనం చదివేదానికి టైము చాలదు, మనకంత ఆసక్తి కూడా ఉండదు ఎక్కువగా. మనం ఏదో పనులలో ఉండి ఎక్కడో పక్కలో వినుకుంటూ కూడా మనము ఈ సాధన చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఇది చెప్పడం జరుగుతూ ఉంది. అన్నింటికీ ఒక సృష్టి జరిగింది అంటే దానికి ఒక మూల పదార్థం, అంటే ఒక నగలు చేసినారంటే దానికి మూల పదార్థం బంగారం ఉన్నట్లుగా ఈ సృష్టిలో ప్రతి ఒక్కటి ఏదో ఒక వస్తువు చేత తయారై ఉన్నాయన్నమాట. మనం కూడా అటువంటి వస్తువు వల్లనే మనం తయారైన దాని డివైన్ బ్లిస్ అని, సత్ చిత్ ఆనందమని రకరకాలుగా పేర్లు పెట్టి దాన్ని మన వేదాంతులు, మీమాంసకులు, తత్వ విచారకులు అందరూ కనిపెట్టినటువంటి ఒక తత్వ విచారమే ఈ భాగవత పురాణ అన్నమాట. ఇది వేదవ్యాసుల వారు రచించింది. ఇది సుఖ మహర్షి దాన్ని శ్రవణం చేసి సమయం వచ్చినప్పుడు పరీక్షిత్ మహారాజుకు చెప్పినటువంటి గొప్ప పురాణం అన్నమాట ఇది. ఆ సుఖ మహర్షి చెప్పిన దాన్నే వీళ్ళందరూ రికార్డ్ చేసి దాన్ని మనకి భాగవత పురాణం అని చెప్పిన. మనకి వేదవ్యాసులు చెప్పిన డైరెక్ట్గా మనకు రాలేదు. అది సుఖ మహర్షి ద్వారా పరీక్షిత్ మహారాజు ముఖాంతరంగా ఇదే లోక ప్రచారం అయిందనమాట. అటువంటి పురాణాన్ని మనం ఇప్పుడు కొంచెం ఒక రోజు కొంచెం చెప్పుకుందాము. దానివల్ల మనం వీఆర్ డెఫినెట్లీ ఎన్రిచ్డ్ విత్ బెస్ట్ నాలెడ్జ్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. అట్లా మనము చక్కగా తెలుసుకొనేసేసి దీని ప్రయోజనాన్ని పొందుదామనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది ఆ వస్తువును ఎట్లా వివరించారంటే సత్యం జ్ఞానం అనంతం ఏకం అజం నిత్యం విభుం అన్నిటికీ అదే ఒక ఆధారము, అదే ఆయననే విభుడు భర్త, ప్రతి ఒక్కదానికి అతడే భర్త, జ్ఞానానికి ఆయనే మూలము, శక్తికి అతడే ఆధారము,
ప్రతి ఒక్క వస్తువు ఏది నిలబడినా కూడా ఆయన ఉంటేనే అది నిలబడుతుంది ఆ వస్తువు. మన శరీరాలే కానీ, ఏదైనా భూమి కానీ, లోకాలు కానీ, గ్రహాలు కానీ, ఏవైనా కానీ ప్రతి ఒక్కటి ఆయన శక్తి, ఆత్మశక్తి. ఇదే సృష్టికి మూలతత్వం. అంతేగాని ఆ వస్తువు శక్తి తప్ప మిగతా ఏది కూడా లేదు అనేది మొదటి పాఠం అన్నమాట. మొదట ఏమైంది, కలియుగము అక్కడికి బిగినైంది. అప్పుడు కరెక్ట్గా ద్వాపరం ఎండు కావడము, కృష్ణుడు ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడము, కలియుగ లక్షణాలు కనపడము అన్నీ జరుగుతూ ఉంటాయి. అప్పుడు మహామహా ఋషులంతా ఉంటారు కదా, వాళ్ళని సౌనకాది మహర్షులను ఒక టీం, వాళ్ళదొక టీం, వాళ్ళొక 1000 మంది గ్రూప్ అనమాట వాళ్ళది. వాళ్ళు ఈ మన కలి దోషాలు చిక్కకుండా ఉండాలంటే మనం ఏదన్నా ఒక మంచి పని చేయాల్సిందే అనేసి సత్రయాగము అనేది దాన్ని సంకల్పం చేసి మొదలు పెడతారు. మొదలుపెట్టి అది ఎక్కడ మొదలు పెట్టాలనేసి ఆలోచిస్తే అప్పుడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని చేసి భూమిపైన వదిలిపెట్టింటాడు. అది చక్రం పరిగెత్తుకొని వేగంగా వచ్చేసేసి భూమిపైన ఒక ప్లేస్లో అది కిందకి దిగుతుందన్నమాట. ఆ ప్లేస్ను అక్కడ కొంతకాలానికి అది మూసుకుపోయేసేసి ఒక అరణ్యం పెరుగుతుంది. అక్కడ ఆ ప్లేసు నిమిషారని, అక్కడ పెరిగిన అరణ్యాన్ని నైమిషారణ్యం అని దానికి పేరు పెట్టినారు. చాలా మహిమాన్వితమైనది ఆ ప్లేసు. అక్కడ విష్ణు క్షేత్రముగా ఇప్పటికి కూడా అక్కడ చక్రం పడిండే చోటు చక్ర తీర్థమని అని గోమతి నది అన్నీ ఉన్నాయి అక్కడ. మనం పోయి చూడొచ్చు. మేమందరం పోయి చూసినాము. చాలా మంచి ప్లేస్ అది. అక్కడ కూర్చొని ఎవరైనా సాధన చేస్తే ఈ మైండ్ కల్లకల్లోలంగా డిస్టర్బ్గా ఉండేది అక్కడ స్టెబిలైజ్ అయ్యి మనకి ఆధ్యాత్మ సాధన చాలా సులభంగా జరుగుతుందని ఆ ప్లేస్కి ఒక పేరు ప్రసిద్ధి ఉందన్నమాట. అక్కడ వీళ్ళు సౌనకాది ఋషులందరూ సత్రయాగాన్ని మొదలు పెడతారు. వాళ్ళు మొదలుపెట్టినారంటే యాగము, వాళ్ళు స్నానం చేయరంట. వాళ్ళకు ఆ యజ్ఞంలో వచ్చిండే బూడిదనే వాళ్ళని పవిత్రం చేస్తూ ఉంటుందన్నమాట శరీరాన్ని. అంత మూసుకుపోయేసి ఉంటుంది. ఆ బూడిద వచ్చి 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 వాళ్ళ శరీరాల పైన పడిపోయి వాళ్ళు అట్లా మూసుకునేసేసి ఉంటారన్నమాట. బూడిదలో నివురుగప్పిన నిప్పులు మా లోపలంతా ఆత్మ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది వాళ్ళది. పైనంతా ఈ హోమం చేసిండే బూడిదంతా పడి నివురుగప్పిన నిప్పు అంటాం కదా, అట్లా తయారైపోయింటారు ఆ ఋషులు. ఒకరోజు వాళ్ళ దగ్గరికి సూతుడు అనే ఆయన వస్తాడు. సూతుడు అంటే పురాణాలన్నింటినీ కూడా శ్రవణం చేసినవాడు. ఆయన ఎవరి కొడుకు? రోమహర్షణుడు అనే ఆయన కొడుకు. ఆ రోమహర్షణుని బలరామాది వాళ్ళందరూ ఆ పీఠం గద్ది అని ఉంటుంది ఒకటి, దానిపైన ఆయనని పౌరాణికుడిగా చేసి ఆయనను కూర్చోబెట్టింటారనమాట. ఆయన దానికి అధికారిగా చేసి ఆయనను ఆ పీఠం పైన కూర్చోబెట్టేసేసి అన్ని పురాణాలను కూడా, వాళ్ళకి త్రికాల జ్ఞానం ఉండేటటువంటి మహామహా ఋషులు వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర శ్రవణం చేసి ఆయన పౌరాణికుడిగా ఆయనని పేరు పెట్టినారు. ఆయనకి ఒక కొడుకు. ఆ కొడుకును సూతుడు అని అంటారు. సూతుడు అంటే విలోమ జాతి వాళ్ళు అని. విలోమ జాతి ఎట్లొచ్చిందంటే బ్రాహ్మణులు క్షత్రియ స్త్రీని పెళ్లి చేసుకొని కలిగిన సంతానానికి విలోమ జాతి అంటారు. ఆయనకి అన్ని పురాణాలు బాగా శ్రవణం చేసి ఆ కులం తప్పిపోయి పుట్టినాడు కదా, ఆ దోషం కూడా ఆయనకి వాషౌట్ అయిపోతుంది అనమాట. అంత భక్తిగా ఆయన సూతుడని ఆయన పురాణాలన్నింటినీ శ్రవణం చేసింటారు. వీళ్ళు సత్రయాగం చేస్తున్నారు కదా, ఇక్కడికి ఆయన ఒకరోజు వస్తాడు. వచ్చేటప్పటికి వీళ్ళందరూ ఆయన్ని ఇన్వైట్ చేస్తారు. దే నో దెమ్ వెరీ వెల్. ఆయన ఎంతటి పవిత్రుడో సూతుడు, ఆయన ఎంత గొప్ప పౌరాణికుడో తెలుసు వాళ్ళందరికీ. వాళ్ళు ఆయనందరినీ కూర్చోబెట్టి, మేము హోమము యాగాలు చేసుకుంటాము, పొద్దునంతా హోమాలు యాగాలు చేసుకుంటాము, మధ్యాహ్నం కొంచెం సేపు విశ్రాంతి దొరికినప్పుడు పురాణాలు కూడా తిరగేసి వినడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి, నువ్వు సూతుడు పౌరాణికుడు, నువ్వు అన్ని రోమహర్షుని దగ్గర అన్ని శ్రవణం చేసినావు కాబట్టి మాకు అన్ని పురాణాల గురించి నువ్వు చక్కగా చెప్పు. హరికథలు, భగవంతుడు అంటే ఏమి, భగవంతుని గురించిన విశేషాలు, ఆయన అవతారాలు, ఆయన కథలు అన్నీ మాకు ఒక్కటొక్కటిగా చెప్పుకుంటూ రా అని ఆయనను వాళ్ళు అడుగుతారు. ఆయన
పరీక్షిత్ మహారాజుకు సుఖ మహర్షి ఈ భాగవతం చెప్పినప్పుడు కూడా ఆయన అక్కడ ఉంటాడు. ఆయననే ఈ సుఖ మహర్షి పరీక్షితుల సంవాదాన్ని అన్ని కథలతో వాళ్ళ నాన్న దగ్గర నేర్చుకునే పురాణాల గురించి అవి ఇవి అన్నీ కలిపి చక్కగా చెప్తూ పోతూ ఉంటాడు. మనం దాన్ని శ్రవణం చేస్తూ పోతూ ఉంటామన్నమాట. కలియుగంలో విశేషాలు. కలియుగం ఎట్టిది అని ఫస్ట్ విచారిస్తారు. కలిలో ధర్మానికి ఒక 4 పాదాలు ఉంటాయి. సత్యము, దయ, శౌచము, తపస్సు 4 పాదాలు ఉంటాయి. ఇవి కలియుగంలో ఒకే ఒక్క పాదం, సత్యం అనే ఒక పాదం ఒక్కటి మాత్రం మిగిలినవన్నీ కూడా తెగిపోయేసి ఉంటాయి. తెగిపోయేసేసి కష్టపడి ధర్మము ఒక్క సత్యం పైన మాత్రమే ఆధారపడి మిణుకుమని దీపం ఇంకా ఆరిపోదునా ఉందినా అనేటట్లుగా ధర్మం చాలా కష్టం పైన తనను తాను కాపాడుకుంటూ ఉంటుంది ఈ భూమి పైన అనమాట. అందులో పుట్టిండే జనాలకు కూడా సత్వమే ఉండదు. సత్వము అంటే వైటల్ ఎనర్జీ. వైటల్ ఎనర్జీ బాగా ఉండే వాళ్ళకి బాగా శక్తి, సామర్థ్యము, పుష్టి అన్నీ ఉంటాయి. వైటల్ ఎనర్జీనే లేని వాళ్ళకు పుష్టి ఎక్కడిది, ఆరోగ్యం ఎక్కడిది, ఆయుష్ ఎక్కడిది? మనం కండ్లారా చూస్తూనే ఉన్నాము. టక చచ్చిపోతూ ఉంటారు జనాలు. 30 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. ఒక్క రోగం వస్తే తట్టుకునే శక్తి ఉండదు. తమ వైటల్ ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకోవడమే ఈ స్పిరిచువాలిటీ ప్రాక్టీసెస్, ఈ భాగవత పురాణ శ్రవణం వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. కాబట్టి కొంచెమన్నా బాగా బతకాలా? అసలు బాగా బతకడం అంటే ఏమి? శరీరం ఆరోగ్యంగా, పుష్టిగా, ఎక్కడ కానీ ఒక్క నొప్పి కూడా లేకుండా బతకటమే నిజమైన బ్రతుకు. అసలు సుఖాన్ని పొందకుండా ఇంద్రియ సుఖభోగాలు అవి ఇవే సుఖాలు అనుకొని బతికేటటువంటి చాలా అజ్ఞానంలో మనము జన్మను ఎత్తింటామన్నమాట. మనకి ఈ అవివేకము, అజ్ఞానం అంతా పోగొట్టిచ్చేసేసి మనము ఈ స్పర్శ సుఖాలు వీటివే కాకుండా ఇంకా ఏదో ఉత్తమమైన సుఖం ఉంది, ఆ సుఖమే నిర్మలమైనది, దానిలో ఎటువంటి దోషము లేని సుఖము, అటువంటి సుఖాన్ని సంపూర్ణంగా అనుభవించడం ఒక ఉద్దేశంతోనే ఈ పురాణ శ్రవణాలు, ఈ స్పిరిచువాలిటీ గురించి చెప్పుకోవడాలు, ఈ భగవద్గీత చెప్పుకున్న అన్నిటి ముఖ్య ఉద్దేశం అదేనే. జన్మ ఎత్తినాక నువ్వు ఇంకా బాధపడకూడదు, నొప్పి తినకూడదు. నువ్వు యూ హ్యావ్ కమ్ టు ద మోక్షద్వార స్వరూపమైనటువంటి మనుష్య శరీరానికి వచ్చినాక నువ్వు ఏవో కుక్కలో, పశువులో ఏదో రోగాలు వస్తే వాటిలో ఈడ్చుకొని అట్లే శరీరాన్ని దాంట్లోనే బాధపడి ఏడ్చుకుంటూ నొప్పి తినుకుంటూ చావలసిన గతి అవసరము నీకు లేదు. నువ్వు చక్కగా పరమాత్మను ఆరాధించి పరమాత్మను ప్రాప్తింపజేసుకొని పరమసుఖమైనటువంటి స్వస్వరూపాన్ని పొందడం కోసమే ఈ పురాణాలు, ఈ భాగవతాలు ఇవన్నీ చెప్పడం ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. వాళ్ళ ఋషులు అడుగుతారు, మాకు నువ్వు ఏమన్నా చేసి ఈ కలిదోషాలకు చిక్కకుండా మేము కూడా హరిని భగవంతుని చేరుకోవాలంటే జీవాత్మ పరమాత్మ ఐక్యాన్ని భగవంతుని చేరుకోవడం అని తత్వ భాషలో అంటారన్నమాట. అది మేము పొందాలని మేము కూడా కాచుకొని ఉన్నాము. మాకు సహాయకారిగా ఈ హరికథలు, ఆ హోమాలు అన్నీ కూడా చేస్తున్నాము. సహాయకారిగా ఈ కథలు కూడా ఉంటాయి కాబట్టి చెప్పు అని వేడుకుంటారు. కాబట్టి సూతుడు ఒకటొకటిగా చెప్పడం మొదలు పెడతాడు. భాగవతం మెయిన్ ప్రిన్సిపల్ ఒక్కటే, ఏ వస్తువును చూసినా, ఏ పదార్థాన్ని చూసినా కూడా అంతా ఆ వస్తు శక్తిని, ఆ వస్తువు ఆత్మశక్తినే ప్రకృతి లేదా మాయ అని అంటారు. ఇదే బేసిక్ ప్రిన్సిపల్. మొత్తం భాగవతానికి అయితే ఇదే బేసిక్ ప్రిన్సిపల్. మన నామరూపాలు ఇవన్నీ డిఫరెన్స్ వచ్చినాయి. మన అనుకూలం కొద్దీ ఒక బిడ్డ పుడితే వానికి ఒక పేరు పెడతాము, వానికి ఒక బాధ్యత కల్పిస్తాము. అవన్నీ కల్పితాలు. అవన్నీ ఒక నాటకంలో రోల్స్ క్రియేట్ చేసి ఆ రోల్కి ఒక యాక్టివిటీ క్రియేట్ చేసి దానికి ఒక గోల్ పెట్టి దానిలో ఒక నీతి పాఠాన్ని బయటికి తీసుకొని నాటకమైనాక వీ టేక్ సమ్ ఎథిక్స్ అవుట్ ఆఫ్ దట్ డ్రామా. అట్లా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. ఈ భాగవతం అంతా అదే ప్రపోజల్ చేస్తూనే ఉంటుంది. ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడే కాదు, ఈ సృష్టి లేనప్పుడు, బ్రహ్మదేవుడు కూడా లేనప్పుడు కూడా, మనల్ని సృష్టించిన బ్రహ్మదేవుడు కదా, ఆ దేవుడు కూడా లేనప్పుడు కూడా ఏ తత్వాలైతే ఉన్నాయో ఆ తత్వాల గురించి
ఎక్స్ప్లెయిన్ చేయడం, అనలైజ్ చేయడము, అదే మనలో అప్లై చేసుకుని మన ప్రకృతి, మన నేచర్ ఎట్లుంది అని చూసుకోవడం. దీన్నే సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ గాడ్ రియలైజేషన్ అని. అంటే ప్రతి ఒక్కరు కూడా, ఎవ్రీ వన్, అసలు మనం మనుషుల గురించే మాట్లాడుకుందాము. మనకి భూమి గడ్డ, మట్టి గడ్డ మనకు అక్కర్లేదు, మనుషుల గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే ప్రకృతి ప్రధానం, అందరి స్వభావం మెయిన్ ఇంపార్టెంట్. ఆ స్వభావాన్ని గురించి చక్కగా అర్థం చేసుకున్నామంటే మనకేం ప్రయోజనం దానివల్ల? భయంకరమైన ఈ దేహ బాధలు, ఆధ్యాత్మిక బాధలు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మనకు ఒక సొల్యూషన్ ఉండే ఒక మార్గం ఈ భాగవతం. అందువల్ల దీనికి ఇంత ప్రాశస్త్యాన్ని ప్రదానం చేసి మనము వీఆర్ ఇంప్లిమెంటింగ్ మెయిన్ గోల్ యాజ్ గెట్టింగ్ రిడ్ ఆఫ్ ఆల్ బాడీలీ పెయిన్ ప్రాబ్లమ్స్, మెయిన్ సైకలాజికల్. మనస్సు ఏమన్నా కొంచెమేమన్నా దెబ్బ తినిందా, ఆ డ్యామేజ్ని మాత్రము ఇంకా ఆ జన్మంతా కూడా ఎవరు తీర్చలేరు. అంత పవర్ఫుల్ మైండ్ ఈజ్ ద సూపర్ పవర్ అనేది. అందుకు ఇంద్రియాణం మనశ్చాస్మి అని భగవంతుడు చెప్పినాడు. కాబట్టి ఆ మనస్సును మనము ఎట్లా నియంత్రించుకోవాలా, దానికి ఎట్లా సాధన చేయాలా అనేదే ఈ భాగవతానికి ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. ఈ భాగవతాన్ని ఇప్పుడు కాలంలో వాళ్ళు కాదు, ఈ చతుర్యుగాల్లో కాదు, పూర్వయుగాల్లో కూడా, ఇదంతా ప్రళయం వచ్చే ముందర కూడా పూర్వయుగాలన్నీ ఉన్నాయి కదా, అప్పుడులో కూడా ఇదే సేమ్ ప్రకృతేనే, ఇదే సేమ్ ఆత్మనే. ఆత్మకు నష్టం లేదు. ప్రకృతి ఎనర్జీకి నో లాస్. ఎనర్జీ ఈజ్ నెదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. అనాది ఉభావపి అని చెప్తాడు భగవద్గీతలో దేవుడు. ఇవన్నీ అవెందుకవే ఉత్పన్నమైనటువంటి ప్రకృతి పురుషుల శక్తులు అని చెప్తుంటాడు. ఆ భాగవతాన్ని సమన్వయం చేసుకుంటే డెఫినెట్లీ వీ కెన్ రీచ్ అవర్ గోల్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు అవర్ సెల్ఫ్. మన సెల్ఫ్ని మనము, ఆత్మను మనం తెలుసుకొని మన స్వస్వరూపాన్ని ఫారం చేసుకునే దానికి అన్ని విధాలుగా మనకి అనుకూలమవుతుంది. అప్పటి కాలంలో ఏం చేస్తున్నారు వీళ్ళు, ఇట్లా కాదు ఇది పరిస్థితి అనేసి కళ్ళ ముందరే రోగాలు వచ్చి, క్యాన్సర్లు వచ్చి చచ్చిపోతూ ఉండే వాళ్ళని ఎందరినో చూసిన. రాచపుండు అనేవాళ్ళు ఆ కాలంలో క్యాన్సర్ని, క్షయ, ఎన్నెన్నో రోగాలన్నిటిని అబ్జర్వ్ చేసినటువంటి కొంచెం ఎన్లైటెండ్ సోల్స్ ఉంటాయి కదా ప్రకృతిలో కూడా. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఇట్లా కాదు, మనం వీ హ్యావ్ టు స్టడీ. దేవుడు అంటే ఎవరిని దేవుడు అంటారు, ఆ దేవుడిని కనిపెట్టడం ఎట్లా, పట్టుకునేది ఎట్లా అనేసి చక్కగా ధ్యానయోగంలో కూర్చొని చక్కగా తెలుసుకునేసేసి వాళ్ళు తయారు చేసిండేదే ఈ భాగవతం అన్నమాట. వాళ్ళు ఋషుల మునులు ఏం చెప్పినారు, కాలం కూడా ఒక భగవంతుడే. మనకు ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి, అన్ని శక్తులలో కాలము కూడా భగవంతుడి శక్తులను వివిధ రూపాల్లో విభజిస్తారనమాట. దానిలో కాలం కూడా ఒక శక్తి. ఆ కాలశక్తిని మనం గుణించేది ఎట్లా అనేసి వాళ్ళు కాలం ఎట్లా ఏర్పడుతూ ఉంది, సూర్యుడు ఒక పక్క నిలబడినాడు, ఆయన చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి కదా, ఈ భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ ఉంది, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉంది. అట్లా కాలాన్ని క్యాల్కులేట్ చేసినారనమాట వాళ్ళు. ఆ కాలమానాన్ని యుగాల రూపంలో కూడా డివైడ్ చేసినారు. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్కటి ధర్మంగా ఉంటుంది, ఒక్కొక్కటి ఆచరణ యోగ్యంగా ఉంటుంది. ధర్మాన్ని కూడా వివిధ మార్పులు వస్తూ ఉంటాయి కాలంతో పాటుగా. అవన్నీ వాళ్ళు ఎన్నో యుగాల కిందటనే వాళ్ళు డివైడ్ చేసినారు. అట్లా డివైడ్ చేసిండే కాలాన్ని సత్యయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అని 4 యుగాలుగా విభజించినారు. ఆ యుగాలకు కాల ప్రమాణం ఏమి, ఆయా యుగాలకు ఎంతెంత కాలాన్ని నిగదిపరిచినారు అనేసి దాని గురించి భాగవతంలో ప్రస్తావన చేస్తున్నారు. సూర్య ఆచారాన్ని బట్టి దినము, మాసము, సంవత్సరము, యుగము అనే రూపాల్లో విభజించినారు. మర్త్యమాన ప్రకారం అంటే చచ్చిపోయేవాళ్ళు, మర్త్యులు అంటే చనిపోవడమే ఒక క్వాలిటీగా ఉండేటటువంటి వాళ్ళని మర్త్యులు అని అంటారు. ఆ మర్త్యమాన ప్రకారం కృతయుగం 17,28,000, త్రేతాయుగం 12,96,000, ద్వాపరయుగం 8,64,000, కలియుగము 4,32,000
సంవత్సరాలు. ఈ 4 యుగములు కలిసి ఒక మహాయుగము అంటారు దాన్ని. దాని ప్రమాణముతో మొత్తం ఒక మహాయుగానికి 43 ఇదే క్యాల్కులేషనే కౌంట్ యాడ్ చేసి 43,20,000 మర్త్య సంవత్సరములు. ఇటువంటి మహాయుగంలో 71 కలిసి ఒక మన్వంతరము. 14 మన్వంతరాలంతా కలిసి బ్రహ్మకు ఒక్క పగలు, రాత్రి 14 మన్వంతరాలు, 28 మన్వంతరాల బ్రహ్మకు ఒక్క దినము. దాన్ని ఒక కల్పము అని అంటారు. అట్టి దినాలు 360 ఆ బ్రహ్మకు ఒక సంవత్సరం. అటువంటి సంవత్సరాలు 100 బ్రహ్మకు ఆయుష్కాలము. అంటే 2000 మహాయుగాలు బ్రహ్మకు ఒక్క దినం. 2000 × 360 ఆయనకు ఒక సంవత్సరం. 7,20,000 × 100 మహాయుగాలు బ్రహ్మకు ఆయుష్కాలము. మనకెంత ఉంది? మనకు ఒక 100 ఏండ్లే పెట్టినారు. దానిలో మనం ఎంత బతుకుతున్నాము? కాలం కొద్దీ, వాళ్ళ కర్మ కొద్దీ, వాళ్ళ ఆయుష్కాలము, వాళ్ళలో వైటల్ ఎనర్జీ బాగా ఉండదు కాబట్టి, మంచి ప్రకృతి ఇచ్చినటువంటి రోగనిరోధక శక్తి అవన్నీ మనకు క్షీణించిపోవడం వల్ల మనకు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు బతుకుతున్నాం. ఎవరో ఆధ్యాత్మ సాధన చేసిన వాళ్ళు, చక్కగా యోగం ప్రాక్టీస్ చేసిన వాళ్ళందరూ వాళ్ళు మాత్రమే 100 ఏళ్ళు చూడగలుగుతున్నారు అనేది దీని సారాంశం. మర్త్యులకే 100 ఏళ్ళ ఆయుష్, బ్రహ్మకి ఎట్లనో మర్త్యులకు కూడా 100 ఏళ్ళ ఆయుష్. అట్లా ఆ బ్రహ్మకు, ఇప్పుడుండే బ్రహ్మను పద్మసంభవుడు అని అంటారు. ఆయన కాలమాన ప్రకారంగా 50 ఏళ్ళు గడిచిపోయేసేసి 51 సంవత్సరంలో శ్వేతవరాహ కల్పంలో 6 మన్వంతరాలు గడిచిపోయేసేసి 7వదైన వైవస్వత మన్వంతరంలో 28 మహాయుగంలో సత్య, త్రేత, ద్వాపరం 3 పోయేసేసి కలియుగము గడుస్తూ ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనము? మన హిందూ ధర్మంలో ఒక సంకల్పము అని చెప్పుకుంటాం. ఏ మన్వంతరంలో ఉన్నాం మనము ఇప్పుడు. ఇదంతా ఎందుకు చెప్తామంటే మన కాలం మనకెంత ఇవ్వబడినది. మనకు ఆ కాలాన్ని మనం ఫస్ట్ తెలుసుకొని, మన కాలం లిమిటెడ్గా ఉంది, మనం చక్కగా ఈ ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా మనకిచ్చిన కాలాన్ని, నీకు కొంత కాలాన్ని ఇచ్చినారు, దాన్ని సద్వినియోగం చేసుకోవాలా అనేటటువంటి ప్రతిరోజు ఒకసారి సంకల్పం చెప్పినాము అంటే మనకి ఎన్ని ఏళ్ళు గడిచినాయి, బ్రహ్మకి ఇన్ని ఏళ్ళు గడిచినాయి. స్వైవస్తు మన్వంతరే కలిగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని మనం సంకల్పం చెప్పుకుంటాం కదా. అది చెప్పుకున్నావు. అట్లీస్ట్ నీకు ఎన్లేటనయ్యి, నేను పుట్టి ఎన్నేళ్ళు అయింది, నాకెన్నేళ్ళు గడిచినాయి, నాకు పుట్టిన దగ్గర నుంచి కాలం తగ్గిపోవటమే, ఆయుష్కాలం తగ్గిపోవటమే అనేది బాగా గుర్తెరిగి తనకిచ్చిన కాలాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలా అనే ఒక ఉద్దేశంతో భాగవతంలో ఈ కాలమానాన్ని గురించి మనకు చెప్పినారు. దీన్ని మనము సద్భావంతో గ్రహించి ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలా మనము అని అనుకోవచ్చు మనము. కానీ నీకెంత ఈ ఆయుష్, పుట్టి ఎన్నేళ్ళు గడిచింది నీకు? హెచ్చరికే గంట కొట్టాలా? ప్రతిరోజు పొద్దున్నే గంట కొట్టినామంటే హెచ్చరికే గంట. అది హెచ్చర నీకు కాలము ఇంత తగ్గిపోతా ఉంది అనేది చెప్తున్నారు అనేది తెలుసుకొని తమ కాలాన్ని తాము సద్వినియోగం చేసుకోవాలనే దానికి ఉద్దేశంతో ఈ కాలమానాన్ని గురించి మనము భాగవతంలో చెప్పుకున్నామనేసి చక్కగా అందరూ తెలుసుకోవాలనేది ఉద్దేశము. ఇది సదుద్దేశమే ఇది అని మనము గ్రహించవలా. ఈరోజు ఇంతటితో సమాప్తి. సర్వం స్వస్తి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. దయచేసి మా ఈ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాం.